నిన్న జరిగిన ఘటనలో భాగంగా ఓసీపీ3 కృషి భవన్ షావల్ సెక్షన్లో గ్రీజర్ హెల్పర్గా పనిచేస్తున్నటువంటి రామ్మూర్తి గారు అకాల మరణం చెందడాన్ని సిఐటియు వారి యొక్క కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇది జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనలో భాగంగా యాజమాన్యము ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాలను సమయానికి వినియోగించుకోకపోవడం వల్ల ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. అంబులెన్స్లు అయితే ఏమి, అదేవిధంగా హాస్పిటల్లో డాక్టర్లు అయితే ఏమి, లేదా కమ్యూనికేషన్. అసలు విషయానికి వస్తే ఓసీపీ3 పైలట్ క్వారీలో అసలు సెట్లకు కూడా అక్కడ ఏదైతే సిగ్నల్ రాదు, మనం ఏదైనా చెప్పాలనుకున్నా కూడా ఒకరి నుంచి ఒకరికి ఏదైనా సమాచారం చేయాలన్నా కూడా రాలేని పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ ఆ యొక్క సెట్లు వచ్చే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత యజమాని తీసుకోవాలి. అదేవిధంగా అక్కడ నుంచి ఈ ఏరియా హాస్పిటల్కి వస్తే బతికేవాడు, కానీ అక్కడ ఒక సూపర్వైజర్ ఉంటే ఆ యొక్క ఆలోచన వచ్చేది. ఆ సూపర్వైజర్ లేకపోవడం వల్ల అక్కడ నుంచి డిస్పెన్సరీకి పోవడము, డిస్పెన్సరీ నుంచి మళ్ళీ అక్కడ చేస్తూ ఉండడము, దానివల్ల కూడా ప్రమాదము అనేది మీదికి వచ్చేసి కార్మికులు మనం కోల్పోవడం జరిగింది. మొదటగా ఏరియా హాస్పిటల్కు పోవాలన్నా లేకపోతే డిస్పెన్సరీకి పోవాలన్నా కూడా మైళ్ళ మీద ఇంతమంది కార్మికులను పనిచేస్తూ ఉన్నాం. చాలా వందల కోట్ల వేల కోట్ల టర్న్ ఓవర్ నడుస్తూ ఉంది. మనం ప్రొడక్షన్లో ముందున్నాం, కానీ కార్మికుల ప్రాణాన్ని కాపాడుకోవడంలో మాత్రము వెనుకల పడే ఉన్నాం. కాబట్టి యాజమాన్య దృష్టికి తీసుకొస్తా ఉన్నాము. ఏంటంటే ఖచ్చితంగా అండర్గ్రౌండ్ మైండ్ అయినటువంటి వకీల్పల్లిలో, అదేవిధంగా ఓసీపీ3లో, అదేవిధంగా సిహెచ్పిలో, అంటే ఎక్కడ కార్మికులు ఎక్కువ పనిచేస్తారో, ఎక్కడైతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా అంబులెన్స్లు కేటాయించాలి. అదేవిధంగా 24/7 డిస్పెన్సరీలో కానీ ఈ ఏరియా హాస్పిటల్లో కానీ డాక్టర్లను కేటాయించాలి. అదేవిధంగా ఏదైతే ఇక్కడ సమాచార లోపం అయితే జరుగుతుందో ఆ సమాచార లోపం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యం తీసుకోవాలని, మనకు ఎక్కడైతే హాస్పిటల్లో కానీ లేకపోతే స్టేషనరీ ఏది ఫస్ట్ ఎయిడ్ స్టేషన్స్లో మనం డిపిపి లెటర్ ఏఈడి అడ్వాన్స్ టెక్నాలజీ G5 తోటి ఆటోమేటిక్గా ఈ డిపిపి లెటర్ ఏఈడి ద్వారా ఆటోమేటిక్గా అదే ట్రీట్మెంట్ షాక్ ట్రీట్మెంట్ చేసి ఈ యొక్క హార్ట్ స్ట్రోక్కు సంబంధించినటువంటిది అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నాయి. అవి మన డిస్పెన్సరీలోను, ఫస్ట్ ఎయిడ్ స్టేషన్లోను లేదా అంబులెన్స్లలో ఇటువంటి పెట్టుకోవడం వల్ల హార్ట్ స్ట్రోక్కు గురయ్యే వ్యక్తి కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరికైనా కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది. కాబట్టి అవి సమకూర్చాలని యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సమాచార లోపము అయితే ఇంకొకసారి జరగకుండా చూసుకోవాలని, ఇప్పుడు ఏదైతే ఆ కుటుంబ సభ్యులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్, ఆ బెనిఫిట్స్కు సంబంధించి ఆ మ్యాచింగ్ గ్రాంటు, యాక్సిడెంటల్ అయితే ₹1 కోటి బ్యాంకు ద్వారా ఇన్సూరెన్స్ ద్వారా వస్తూ ఉన్నది. కానీ న్యాచురల్ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ అమౌంట్ అనేది తక్కువ వస్తూ ఉన్నది. అది డ్యూటీలో జరిగిన దాన్ని మైనీ యాక్సిడెంట్లో పరిగణించాల్సి ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే పోస్ట్ మార్టం జరిగిన తర్వాత దాన్ని నిర్ణయం చేస్తారు అది మైనీ యాక్సిడెంటా కాదా అనేది. కానీ మైనీ యాక్సిడెంట్గా పరిగణించలేకపోతే మాత్రం న్యాచురల్ డెత్ లాగా వస్తే మాత్రము, ఇప్పుడు కరోనా తర్వాత న్యాచురల్ డెత్లు బాగా జరుగుతూ ఉన్నాయి, హార్ట్ స్ట్రోక్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ కార్మికుడికి, ఆ కార్మిక కుటుంబ సభ్యులకు ఆర్థికంగా వెనుకబడకుండా ఉండడం కోసం అని చెప్పేసి గత 10 నెలల నుంచి బలరాం గారు యాక్సిడెంటల్ బెనిఫిట్ అయితే ₹1 కోటి ఇచ్చే ప్రయత్నంలో బలరాం గారికి నిజంగా సిఐటి తరఫున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా సిఎండి బలరాం గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏంటి అని అంటే, ఒక కార్మికుడు చనిపోతే మేము సింగరేణి వ్యాప్తంగా ఉన్న కార్మికులు 40,000 మంది పైన ఉన్నాము. ₹125 ఒక కార్మికుడికి రికవరీ చేసుకున్నా కూడా ₹50 లక్షలు అయితే ఇంకొక ₹50 లక్షల యాజమాన్యం నుంచి భరాయించి ఖచ్చితంగా ఒక కార్మికుల కుటుంబానికి ₹1 కోటి ఇప్పించినట్టయితే ఆ కార్మిక కుటుంబము ఆర్థిక సంక్షోభంలో ఉండకుండా ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఈ మైండ్లో జరిగిన ఘటన కాబట్టి ఆ యొక్క కుటుంబంలో ఎవరైతే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వస్తారో వాళ్ళకు కూడా సూటబుల్ జాబ్ సర్వీస్లో ఒప్పియాలని మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. దయచేసి కార్మికులు కూడా ఏదైనా ప్రమాదం జరుగుతుంది లేకపోతే ఏదైనా అస్వస్థత ఉంది అని అంటే మాది మీది వరకు వచ్చే వరకు చూడకుండా ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి. మీ యొక్క సూపర్వైజర్కి తెలపాలి. మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రదేశం కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మీకు మీరుగా సేఫ్టీగా ఉండాలని, ఈ సేఫ్టీ లోపాన్ని ఎక్కడ కూడా మర్చిపోవద్దని సిఐటిగా కార్మికులందరికీ కూడా విజ్ఞప్తి